నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంధ్ర గారు శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారు, సుమతి పద్మ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వహిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి సాయిబాబా ఆశీస్సులతో నెలవారీ దాతగా శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారి, శ్రీమతి పద్మ గారి ముద్దుల మనవడు చిరంజీవి అశ్విత్, అలాగే శ్రీమతి సౌమ్య గారి ఆశీష్ కుమార్ దర్బార్ వారి గారి కుమారుడి జన్మ శుభ సందర్భంగా అనకం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి అశ్విత్ గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మనసుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వడం మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపలు కోరుకుంటూ విషయం ఎనిమో ర్యాపిడ్ సోదరే చిరంజీవి అశ్విత్ గారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున అలాగే మీకు అమ్మమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, నానమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, అలాగే మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే చదువుల తల్లి సరస్వతి కటాక్షం మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ మీరు ఎంతోమందికి స్ఫూర్తిదాతగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మీ కుటుంబ సభ్యులందరి తరపున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం ద్వారా మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అశ్విత్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ అశ్విత్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అశ్విత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కీర్తిశేషులు శ్రీమతి నిజాం అహల్య గారికి, కీర్తిశేషులు శ్రీ నిజాం శ్రీరాములు గారికి వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలు కోరుకుంటూ వారికి స్వర్గవంశం మనసారా కోరుకుంటూ, అలాగే పితృదేవతలైన పెద్దల ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారికి, శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి సౌమ్య గారికి, శ్రీ ఆశీష్ కుమార్ దర్బార్ వారి గారికి, చిరంజీవి అశ్విత్ గారికి, చిరంజీవి ధృతి గారికి, శ్రీమతి కరుణ గారికి, శ్రీ కిషోర్ కుమార్ దర్బార్ వారి గారికి, శ్రీమతి ప్రశాంతి గారికి, శ్రీ అశుతోష్ దర్బార్ వారి గారికి, శ్రీమతి స్వాతి గారికి, వంశీకృష్ణ గారికి, పండరనాథ్ గారికి, పద్మ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించిన దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి సౌమ్య గారికి, శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి ప్రశాంతి గారికి, కరుణ గారికి, స్వాతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవులు మీకు గెలుపులు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు ఉపశర్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందం కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు ఉపశర్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర మరియు ఉపశర్మ గారికి ప్రత్యేక దినం జరుపుకుంటూ పాదాయ వందనం. అలాగే ఈరోజు శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి పద్మ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం, అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు మనం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీటు గులాబ్ జామున్, అలాగే ఫ్రూట్ సాలాడ్, అలాగే రైస్, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. Sí.